బ్రేకింగ్ న్యూస్ మరోసారి కాళేశ్వరం కమిషన్ ను కలవనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేపు కమిషన్ ముందుకు హరీష్ రావు వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇవాళే కమిషన్ ముందుకు రావాల్సి ఉండగా కేసీఆర్ హెల్త్ కారణంగా వాయిదా పడినట్టు సమాచారం. మరోసారి కమిషన్ కు ఎందుకు కలవబోతున్నారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కాళేశ్వరం కమిషన్ ను కలవబోతున్నారు. యాక్చువల్ గా ఈ రోజే కలవాల్సి ఉంది. అయితే ఈ రోజు కేసీఆర్ హెల్త్ చెకప్ కారణంగా వెళ్లలేకపోయారు. దీంతో రేపు కమిషన్ ముందుకు హరీష్ రావు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ హెల్త్ చెక్ కారణంగా ఈ రోజు వాయిదా పడినట్టు సమాచారం అందుతుంది. మరోసారి కమిషన్ ముందుకు హరీష్ రావు ఎందుకు రాబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రసూన మరొకసారి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందుకు రాబోతున్నారు. ఇవాళే కమిషన్ ముందుకు రావాల్సి ఉండగా కేసీఆర్ అనారోగ్య కారణాల వల్ల ఆయన వాయిదా వేసుకున్నారు. రేపు కమిషన్ ముందుకు రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు కాళేశ్వరం సంబంధించిన అంశంలో హరీష్ రావును మళ్ళీ ఎందుకు కమిషన్ పిలుస్తుంది అనేది అయితే చర్చనీయాంశంగా మారింది. ఎందుకు పిలువబోతుంది? ఇప్పటికే హరీష్ రావు స్టేట్మెంట్లు ఏమైనా తప్పిదాలు ఉన్నాయా? హరీష్ రావు ఏమైనా తప్పులు చెప్పారా కమిషన్ ముందా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. హరీష్ రావు మొత్తం కూడా కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి మొత్తం కూడా గత ప్రభుత్వంలో కేబినెట్ నిర్ణయాల మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగింది. ఎవరు ఒత్తిళ్ల మేరకు కాళేశ్వరం నిర్మాణం జరగలేదు. కేబినెట్ నిర్ణయాలున్నాయి, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన నిర్ణయాలున్నాయి, ఆర్థిక శాఖకు సంబంధించిన నిర్ణయాలున్నాయి. ఓవరాల్ గా అన్ని నిర్ణయాల మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగిందనేది కమిషన్ ముందర స్టేట్మెంట్ ఇచ్చారు హరీష్ రావు. ఇక ప్రభుత్వానికి సంబంధించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం పైన విచారణ చేపట్టింది. దానికి సంబంధించిన ఒక పినాకి చంద్రబాబు నేతృత్వంలో కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ అంతా కూడా విచారిస్తుంది. ఇక ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది, కాళేశ్వరం మీద ఏ విధంగా నిర్మాణం చేపట్టింది, నిజానికి కాళేశ్వరం సంబంధించిన అంశంలో కేబినెట్ నిర్ణయం ఉందా లేదా అనే మొత్తం ఎవిడెన్స్ అన్ని ఆధారాలు కూడా ప్రభుత్వం గత వారం క్రితమే కమిషన్ కి అందజేసింది. పూర్తి వివరాలు గతంలో కూడా కోరింది ప్రభుత్వం. ఈ దగ్గర గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఆధారాలన్నీ కూడా ఇవ్వాలని గతం నుంచి కూడా ప్రభుత్వం కమిషన్ కోరింది. అందులో భాగంగానే కేబినెట్ ఏర్పాటు చేసుకొని అందులో చర్చించి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఆధారాలు కమిషన్ చేరవేసింది. కమిషన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో నిజానికి కేబినెట్ నిర్ణయం తీసుకున్నారా లేదా, మొత్తం కేసీఆర్ నిర్ణయాల మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగిందా, అసలు ఏముంది ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ లో ఏముంది? హరీష్ రావు మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు కేబినెట్ నిర్ణయం మేరకు జరిగింది అనేది హరీష్ రావు చెప్పారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ లో ఏముంది అనేది ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతుంది. అందులో భాగంగానే ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టుకు హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం ఉన్నందుకే మళ్ళీ హరీష్ రావుని రమ్మని పిలిచిందా, లేదంటే హరీష్ రావు ఏమైనా అపాయింట్మెంట్ తీసుకున్నారా అనేది అయితే కొంత తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు కాళేశ్వరం? ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా హరీష్ రావు ఏం చెప్పబోతున్నారు, లేదా కమిషన్ పిలిస్తే ఏమడగబోతుంది అంటే కూడా సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు హరీష్ రావు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏం కాళేశ్వరం సంబంధించి మొత్తం నిర్ణయాలు ఫైనల్ డిసిజన్ గా కాళేశ్వరం నిర్మాణం జరిగింది అనేది ఇచ్చారు. ఇప్పటికే జరగలేదు, కావాలనే ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తుంది అంటూ కూడా బయట మీడియాతో కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది, మళ్ళీ ఎందుకు కమిషన్ పిలవాల్సి వచ్చింది, ఏం చెప్పబోతున్నారు కాళేశ్వరం సంబంధించిన అంశంలో అనేది కూడా ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పటికే కాళేశ్వరం మీద అనేక వార్తలు, అనేక చర్చలు, అనేక విమర్శలు పొలిటికల్ సర్కిల్లో జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం ఒక బ్లండర్ మిస్టేక్, కాళేశ్వరం తెలంగాణ సంపద అంతా కూడా కాళేశ్వరం గోదావరి ఇసుకలో రాష్ట్ర సంపద అంతా కూడా చేసేసి ఇట్లాంటి అనేక అంశాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి నివేదిక కమిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ కాళేశ్వరం ఎందుకు వెళ్తున్నారు అనేది అయితే అవుతుంది. థ్యాంక్ యూ వెంకట్.